హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రెసిడెంట్ గా పోటీ చేసిన వివేక్ మాట్లాడుతున్నారు. దాన్ని లైవ్ ద్వారా చూద్దాం. దాని ప్రకారంగా రిటర్నింగ్ ఆఫీసర్ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. దాని ప్రకారంగానే కోర్టుకి సంతోషపడేలాగా ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి కావడం జరిగింది. ఇంతకుముందు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినాను హర్షదీప్ గారిది. ఒక 3-4 అంశాల మీద వారు మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన టెన్యూర్ పూర్తిగా అయింది, మేలోనే టెన్యూర్ పూర్తిగా అయింది. కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చినాడు, నేను లోదా కమిటీ రికమెండేషన్స్ పాటిస్తాను, ఎలక్షన్స్ పెడతానని చెప్పి కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత వారు ఎలక్షన్స్ కాకుండా ప్రయత్నం చేసే పరిస్థితులలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మీరు ఒక అడ్వకేట్ కమిషనర్ని పెడుతూ ఒక ఎలక్టరల్ ఆఫీసరు, ఒక రిటైర్డ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్స్ కండక్ట్ చేసిన వ్యక్తిని అపాయింట్ చేసి ఈ ఎలక్షన్స్ పూర్తిగా కావడం జరిగింది. ఇంకో విషయం వారు చెప్పినారు, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ మాకు ఓటు ఇవ్వలేదని. వారే ఉన్నారు మేనేజ్మెంట్ కమిటీలో. మొన్న సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చే ముందు వారే మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు. వారు ఎందుకు ఇవ్వలేదని చెప్పి మీరందరూ ఆయనను అడగాల్సిన విషయం అది. కానీ అప్పుడు వారికి స్వార్థంగా ఎలాగా అనిపిస్తే అలా వివరించడము, వారు అప్పుడే ఇంటర్నేషనల్ క్రికెటర్స్కి ఓటు ఇవ్వలేదు, వారికి మెంబర్షిప్ ఇవ్వలేదు. మరి వారినే ఆలోచించుకోవాలి, వారు సరిగా మాట్లాడుతున్నారా లేదా. ఓటు వేసిన తర్వాత అన్ని రాంగ్ ఎలిగేషన్స్ ఎలాగంటే అలాగా ప్రెస్లో మాట్లాడడము సరైన పద్ధతి కాదు. ఇంకో అలిగేషన్, మా విశాఖ ఇండస్ట్రీస్ మీద ఆర్బిట్రేషన్ అవార్డు 2 సంవత్సరాల క్రితము ఎలక్షన్లో ఆయన మాట ఇచ్చినాడు, నేను క్యాన్సిల్ చేస్తానని చెప్పి. ఇల్లీగలీ విశాఖ ఇండస్ట్రీస్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి ఆయననే ఆర్బిట్రేషన్కి పోయినాడు. ఇలాంటి కోర్టు ఆదేశించిన ఆర్డర్స్ పాటించకుండా కేవలం ఏదైతే అగ్రిమెంట్ విశాఖ ఇండస్ట్రీస్తో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడైతే పైసలు లేవో అలాంటి సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ ముందుకొచ్చి అప్పుడు స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ రైట్స్ ఏదైతే ఉన్నాయో వారిని విశాఖ ఇండస్ట్రీస్ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళ రైట్స్ గురించి క్యాన్సిల్ చేస్తూ ఆర్బిట్రరీగా గ్రేట్ఫుల్నెస్ లేకుండా హర్షదీప్ ఏదైతే వన్ సైడెడ్ హై హ్యాండెడ్గా బిహేవ్ చేసినాడో కోర్టు ప్రకారంగా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో సింపుల్ సొల్యూషన్, దీనికి ఒక ఆంబడ్స్మన్ ఉంటారు. లోదా కమిటీ రిపోర్ట్ ప్రకారంగా వారు ఏం ఆదేశాలు ఇస్తుందో ఏ కమిటీ అయినా కానీ దాన్ని పాటించే అవసరం ఉన్నది. మీరందరూ కూడా గమనించాలి. వారు ఎలక్షన్లో ఓడిపోతున్నాడా అనిపించి అలా బిహేవ్ చేస్తున్నాడా ఏందో మనము ఈ హైకోర్టు కౌంటింగ్లో నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది. సార్, మీరు కోర్టులను మ్యానిపులేట్ చేస్తున్నారు, సొంత ఖర్చులు పెట్టి. ఎవరైనా కోర్టులో మ్యానిపులేట్ చేయవచ్చా బాబు, మీరు చెప్పండి. ఆయననేమో అన్నిటికీ ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఆయన కోర్టులో పోతూ. ఇంకా 18 కోట్ల రూపాయలు ఆయన టెన్యూర్ అయిన తర్వాత ఎవరైనా ఖర్చు పెడతారా మీరు చెప్పండి. ఎట్లా కోర్టు మ్యానిపులేట్ చేస్తారు? అంటే ఎవరికి లేదా కోర్టు పైన విశ్వాసం ఉండదా? సొంత డబ్బు కాదు, కోర్టు ఈయననే టెన్యూర్ అయిన తర్వాత ఎలక్షన్స్ పెడితే ఈ గొడవ ఉండకపోయేది. ఎందుకు పెట్టలేదు? ఆయన రెస్పాన్సిబిలిటీ కాదా? టెన్యూర్ అయిన తర్వాత మేలా ఏం చేయాలి? ఎలక్షన్స్ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? అందు గురించి కోర్టు ముందుకు వచ్చి టెన్యూర్ అయిపోయింది. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కూడా చెప్పినాడు, ఏదైతే వారు రెజల్యూషన్ పాస్ చేసినారో ఇల్లీగల్ అని చెప్పిన తర్వాత కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సార్, ఇక్కడ ఓటు వేయడానికి వచ్చేటువంటి ఒక ఓటర్ మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమం కోసం స్థాపించినటువంటి హెచ్సీలో రాజకీయ జోక్యంతో అబాస్ పాలవుతుంది, దానికి చాలా బాధ కలుగుతుందని కూడా ఒక ఆరోపణ చేయడం. ఏంటది రాజకీయం? ఇక్కడ రాజకీయాలు ఎక్కడ రాజకీయాలు ఉన్నాయా? ఇంటర్నేషనల్ క్రికెటర్సే ఉన్నారు. హర్షదీప్, శివలాల్ యాదవ్ వీళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ వీళ్ళే ఉన్నారు ఇప్పటి వరకు. నేను కూడా ఒక క్రికెటర్ని, మా లీగ్స్ ఆడినాను, ఉస్మానియా మెడికల్ కాలేజ్కి నేను ఆడినాను. ఎప్పుడైతే స్పాన్సర్షిప్ కావాలన్నప్పుడు నేనే ముందుకు వచ్చిన కదా. అప్పుడు
సో దీంట్లో రాజకీయాలు ఏం లేదు. అందరూ కూడా ఏదైతే హై హ్యాండెడ్గా ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని నడిపించినారో 10 మంది ఏదైతే బల్క్ ఓటర్స్ ఉన్నారో, సుప్రీంకోర్టు కూడా ఇదే అన్నది, ఈ బల్క్ ఓటర్స్ మల్టిపుల్ ఓట్స్ తొలగించాలని చెప్పి ఏదైతే ఆదేశించారో దాన్ని డెఫినెట్లీ మేము పూర్తిగా చేస్తాము. మా కమిటీ వచ్చినప్పుడు ఏదైతే లోధా కమిటీ ఈరోజు కూడా లోధా జడ్జి గారు చెప్పినారు, కొత్త బ్లడ్ వస్తుంది, అసోసియేషన్కి మంచిగా ఉంటుందని చెప్పి, క్రికెట్ వ్యవస్థకే మంచిగా ఉంటుందని చెప్పి వారు ఏదైతే ఆలోచించారో అది చాలా మంచి విషయం. మీరందరూ కూడా ఒకటి గమనించాలి, ప్రభుత్వం నాకు సలహాదారుగా నవంబర్ 30th నాడు నాకు అపాయింట్ చేయడం జరిగింది. నాకు గవర్నరు అండర్ ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నాకు స్వేరింగ్ ఇన్ చేయలేదు. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏదైనా క్యాబినెట్ మినిస్టర్ ఉంటే ఆయనకు స్వేరింగ్ ఇన్ చేయాలి.